మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. నెల్లూరు జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ముందుగా నెల్లూరు జైలుకు వెళ్లారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్తో ములాఖత్ కానున్నారు. అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. ప్రసన్న కుమార్ ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో జన సమీకరణకు అనుమతి లేదని, గ్యాదరింగ్స్కు ప్రయత్నించవద్దని పోలీసులు వైసీపీ నేతలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఒకవేళ ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. 900 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లాలో మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ముందుగా ఆయన నెల్లూరు జైలుకు వెళ్తారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్తో ములాఖత్ కానున్నారు. అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు. ప్రసన్న కుమార్ ఇంటికి ర్యాలీగా వెళ్లేందుకు వైసీపీ నేతలు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక జగన్ పర్యటన నేపథ్యంలో జన సమీకరణకు అనుమతి లేదని, గ్యాదరింగ్స్కు ప్రయత్నించవద్దని పోలీసులు వైసీపీ నేతలకు ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఒకవేళ ఆంక్షలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. 900 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ నెల్లూరు నుంచి అందిస్తారు. సాగర్, చెప్పండి, జగన్ పర్యటన నేపథ్యంలో నెల్లూరులో పరిస్థితి ఎలా ఉంది? వైసీపీ శ్రేణులు ఏమన్నా భారీగా తరలి రావడం అలాంటి కార్యకలాపాలు ఏమన్నా జరుగుతున్నాయా? రైట్ వెంకట్, ప్రస్తుతం నెల్లూరులో పరిస్థితులు భారతదేశ సరిహద్దుల్లో ఉన్నట్టున్నాయి. ఎందుకంటే శత్రువులతో పోరాడేటప్పుడు ఏ విధంగా సైన్యం సమకూరుస్తామో, ఏ విధంగా బందోబస్తు ఏర్పాటు చేస్తామో, అదేవిధంగా కూడా నెల్లూరు జిల్లా మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు బ్యారికేడ్లు అన్నీ కూడా పెట్టి ఇతరుల వ్యక్తులు ఎక్కడ కూడా నెల్లూరులోకి రానికుండా చేస్తున్న పరిస్థితి. నిన్న సాయంకాలం నుంచే కొన్ని 100 మంది పోలీసులు, ప్రత్యేక బలగాలు, అలాగే స్పెషల్ పార్టీ పోలీసులు అంతా కూడా ప్రత్యేక బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు రానున్నారు. నెల్లూరులో కేంద్ర కారాగారంలోని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కలవనున్నారు. ఈ షెడ్యూల్ ప్రకారం అయితే 10:30 నుంచి 11 వరకు జైల్లో మాజీ మంత్రితో కాకాణితో ములాఖత్ ఉంది. కానీ 10 నిమిషాలు ఆలస్యంగా జగన్మోహన్ రెడ్డి నెల్లూరు చేరుతున్నారు. మనం ప్రస్తుతం విజువల్స్లో కూడా చూడొచ్చు. జైలు వద్ద ఉన్నాం. జైలు వద్ద ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి జైలు లోపలికి వెళ్ళి ఇటు మాజీ మంత్రి కాకాణితో ములాఖత్తులో ఉన్నారు, ములాఖత్ జరుపుతున్నారు. సో 11 గంటలకి ఈ మీటింగ్ కావాల్సి ఉన్నా 10 నిమిషాలు ఆలస్యంగా ఉంది కాబట్టి అనంతరం ఈ జైల్లో మాజీ మంత్రి కాకాణితో ములాఖత్ అయిన తర్వాత నేరుగా నెల్లూరు నగరంలోని సుజాతమ్మ కాలనీలో ఉన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్తారు. నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లే క్రమంలో, అంటే గతంలో కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ ఇంటి మీద కొందరు దుండగులు దాడి చేశారు, మొత్తం ఇల్లంతా కూడా ధ్వంసం చేశారు, ఇదంతా కూడా వేమిరెడ్డి కుటుంబం చేశారని చెప్పి ఇటు వైసీపీ అందరూ కూడా చెప్తున్న పరిస్థితుల్లో నేరుగా ఆయన ప్రసన్న కుమార్ ఇంటికి వెళ్ళి ప్రసన్న కుమార్ రెడ్డి పరామర్శిస్తారు. సో ఈ నేపథ్యంలోనే ఇన్ఛార్జ్ ఎస్పీ, నెల్లూరు జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ నిన్న ఒక ప్రెస్ మీట్ అయితే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చాలా స్ట్రిక్ట్గా ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయో పోలీసులకు సంబంధించిన అన్ని విషయాలు కూడా వెల్లడించారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా 30 యాక్ట్ పోలీసు అమలు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది. దీని ప్రకారం పోలీసులు ఎక్కడ కూడా జనాలు గుంపులుగా చేరకూడదు, ఎక్కడ కూడా బైక్ ర్యాలీలు కావచ్చు, లేదంటే ప్లకార్డులు, లేదంటే ఫ్లెక్సీలు, బ్యానర్లు ఎక్కడ కూడా ఏర్పాటు చేయకూడదని చెప్పి ఇప్పటికే ఆయన
చాలా స్ట్రిక్ట్గా చెప్పారు. ఇదే క్రమంలో కూడా ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే పోలీస్ చట్టం, పోలీస్ చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పి ఆయన చాలా కఠినంగా చెప్పడం జరిగింది. సో గతంలో ఏదైనా ప్రజాప్రతినిధి కావచ్చు, లేదంటే మాజీ ప్రజాప్రతినిధుల పర్యటనలో ఎప్పుడూ చూడని బందోబస్తు, అంటే ఎన్నికల సమయంలో కూడా, అంటే ఎలక్షన్లో 144 సెక్షన్ ఉంటుంది, లేదంటే ఏదైనా విపత్కర పరిస్థితులు, లేదంటే అంటే సమాజంలో ఎక్కడైనా కూడా లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే 144 సెక్షన్ విధిస్తాం. కానీ నెల్లూరులో ప్రస్తుతం అయితే సొంత ఇళ్లకి ఆ ప్రాంతాల్లో చేరుకునేదానికి కూడా ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. మొత్తం మీద 9 ఇప్పుడు మనం చూడొచ్చు, ఈ బారికేడ్లో కూడా కేవలం ప్రభుత్వానికి సంబంధించిన, ప్రభుత్వం అనుకూలంగా ఉన్న కొన్ని మీడియాలకు వరకే ఇక్కడ పర్మిషన్ ఇచ్చారు. అది కూడా కొన్ని లిస్టు రాసుకుని కేవలం 4-5 ఛానల్స్, అంటే ఏదైతే ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడతారో, ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తారో వాళ్ళకు మాత్రమే వ్యవహరించడం జరిగింది. కానీ ఈ క్రమంలో పోలీస్ ఆఫీసర్లు వాళ్ళకేమి దీంట్లో పెద్ద సంబంధం ఉండదు. ఎందుకంటే ప్రభుత్వ ఉన్నతాధికారులు లేదంటే ప్రజాప్రతినిధులు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా వాళ్ళు డ్యూటీలు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ కింది స్థాయి పోలీసులంతా కూడా ఇక్కడ డ్యూటీలు చేస్తున్నప్పటికీ ఇదంతా కూడా ప్రభుత్వం చేస్తుందని చెప్తున్నారు. కానీ ఇక్కడ మనం ఒక ముఖ్య విషయం అయితే ప్రస్తావించుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కేవలం జగన్మోహన్ రెడ్డి జైలు ములాఖత్ వద్ద కేవలం 10 మంది మాత్రమే ఇక్కడ అనుమతి ఉంది. ఈ 10 మందిలో 3 మాత్రమే ములాఖత్ కావాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో 4 వెహికల్స్ ఉంటాయి. ఈ 4 వెహికల్స్ కాక మరో 3 వెహికల్స్కి అనుమతి ఇచ్చారు. అది కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్లేందుకు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100 మంది కార్యకర్తలు కలిసేందుకు అనుమతి ఉంది. అది కూడా మొత్తం కూడా క్లియర్ కట్గా నెల్లూరు జిల్లాకు సంబంధించిన నెల్లూరు జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి పూచీకత్తుతో ఒక నోట్ అయితే రాసి ఇవ్వడం జరిగింది. దీని ప్రకారం దీన్ని ఎవరైనా కూడా అంటే అనుమతులు ఉల్లంఘిస్తే 10 మంది కన్నా ఎక్కువ వచ్చినా, లేదంటే ప్రతి వెహికల్ ఏ వెహికల్ వస్తుందో ఆ వెహికల్కి సంబంధించి అన్ని కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా కూడా ఈ జరిగే ఈ తంతంతా కూడా, ఈ కార్యక్రమం అంతా కూడా మొత్తం డ్రోన్ నిఘా నీడలో ఉంటుందని చెప్పి జిల్లా ఇన్ఛార్జ్ ఎస్పీ దామోదర్ చెప్పడం జరిగింది. దాని ప్రకారమే మొత్తం కూడా ఇదంతా కూడా రికార్డ్ అవుతుంది. ఈ రికార్డ్ అయినంతా కూడా కమాండ్ కంట్రోల్ ఉంటుంది. కమాండ్ కంట్రోల్లో పోలీస్ అధికారులు నిత్యం పర్యవేక్షిస్తుంటారు. నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు కావచ్చు, లేదంటే జిల్లాలోని మిగతా అన్ని చోట్ల నుంచి, అంటే జిల్లా నలుమూలల నుంచి, అన్ని సబ్ డివిజన్, పోలీస్ సబ్ డివిజన్ నుంచి కావచ్చు, పోలీస్ స్టేషన్ నుంచి కావచ్చు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. సో మనం విజువల్స్లో ఇప్పుడు చూడొచ్చు, జగన్మోహన్ రెడ్డి ములాఖత్ లోపల జరుగుతూ ఉంది. లోపల ములాఖత్ జరుగుతున్నా జనాలు ఎక్కడా కూడా లోపలికి వెళ్ళకూడదన్నా కూడా ఇప్పటికే ఇక్కడ సుమారు 1000 నుంచి 1500 మంది చుట్టుపక్కల ఇప్పటికే ఇక్కడ చేరుకుని పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒకవైపు సీఎం అంటూనే, మరోవైపు జగన్మోహన్ రెడ్డి వైసీపీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్న సందర్భంగా వీరందరూ కూడా నిఘా నీడలో ఉన్నారు. డ్రోన్ కెమెరాలో నిక్షిప్తం అవుతున్నారు. కాబట్టి వీళ్ళందరి మీద ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పటికే పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంది కాబట్టి సో వీళ్ళందరి మీద కఠినంగా అయితే చెప్పండి వెంకట్. ఓకే, సో మొత్తం మీద ఈ విధంగా నెల్లూరు జిల్లా పర్యటన కొనసాగుతా ఉంది. మరికొంతసేపట్లోనే ములాఖత్ ముగిసిన తర్వాత నేరుగా కూడా ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్తారు జగన్మోహన్ రెడ్డి. సో మొత్తం మీద నెల్లూరు జిల్లాలో అయితే యుద్ధ వాతావరణం అయితే నెలకొంది. రాను ఈ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తలుచుకుంటేనే భయానక పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ వెంకట్. రైట్ విద్యాసాగర్, కీప్ అప్డేటింగ్, అంటే అప్డేట్స్ అందిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ ఎమ్మెల్యేల అనర్హత వేటుపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. 3 నెలల్లోపు పార్టీ ఫిరాయించిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత కేసులో ఏళ్ల తరబడి పిటిషన్ను పెండింగ్లో పెట్టకూడదని తెలిపింది. ఎమ్మెల్యేల అనర్హతపై తాము నిర్ణయం తీసుకుంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లు అవుతుందని, అందుకే స్పీకర్కు నిర్ణయం తీసుకోమని గడువు ఇచ్చినట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది.